మా బాధని కొంచెం గమనించండి సార్. ఒక చోట రెండు చోట్ల కాదు, ఒక ఉండి నియోజకవర్గంలో సాక్షాత్ ఎమ్మెల్యే క్రైస్తవులకు వ్యతిరేకంగా దళితుల ఇల్లులు కూలగొట్టాడు, సంఘాలు కూలగొడతాడు. అయినా మీరు స్పందించడం లేదు. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించరు. పిఠాపురంలో చర్చికి వ్యతిరేకంగా దాడులు జరిగితే అక్కడ మీరు స్పందించరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు, లెక్కకు మించినన్ని దాడులు క్రైస్తవుల మీద, దళితుల మీద, క్రైస్తవ సంఘాల మీద, స్వార్థకుల మీద జరుగుతుంటే మీరు మౌనంగా ఉంటే మీ మౌనానికి కారణం, సమాధానం ఏంటో అర్థం కాక జుట్టు పీక్కొని చేస్తున్నాం మేం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి క్రైస్తవులందరి తరపున రెండు చేతులెత్తి జోడించి నమస్కరించి ప్రాధేయపడి నేను ఒకటి అడుగుతున్నాను సార్, క్రైస్తవుల బాధని ఆలకించండి. క్రైస్తవుల కోసం కొంచెం న్యాయం ఆలోచించండి. మీరు అన్యాయంగా ఆలోచించండి సార్, న్యాయం ఆలోచించండి సార్. మేము కూడా మనుషులమే అని ఆలోచించండి సార్. మా ఓట్లు కూడా మీకు పడ్డాయని జ్ఞాపకం చేసుకోండి సార్, గుర్తు చేసుకోండి. మేము కూడా ఓట్లేస్తేనే మీరు ముఖ్యమంత్రి అయ్యారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు అని ఒక్కసారి మమ్మల్ని గుర్తు చేసుకొని, క్రైస్తవులు పాపం నోరు తెరిచి ఎదురు మాట్లాడరు కదా, వీళ్ళకి మేమన్నా న్యాయం చేయాలి కదా అని చెప్పి కాస్త ఒక అడుగు ముందుకేసి న్యాయం చెప్పండి సార్. మేము కోరుకుంటుంది ఇంతే ఇంతే ఇంతే.